చేశాము. వీటికి రైతులకి ఎంకరేజ్ చేయాలి అన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ వర్షన్. మేడం అందరికీ నమస్కారాలు. నేను రాగానే టాపిక్ మార్చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు టాపిక్ దాటి వెళ్ళిపోవాలని చెప్పి. మీరు కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాడీ వేసుకోవడానికి వీలేదంటున్నారు. మాకు 70% మా ఏరియా మొత్తము సిరివెల్ల మండలం అంతా కూడా ఇప్పుడు ప్యాడీకి రెడీగా ఉన్నారు. మీరు నీళ్లు ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. మేడం నా కాన్సెన్స్ ప్రాబ్లం ఏంటంటే నీళ్ళు ఎన్ని ఉన్నా కూడా, ఎంత సఫిషియెంట్గా ఉన్నా కూడా ఆలగడ్డకి ఇప్పుడు ఎందుకనేది కూడా నేను చెప్తా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నీళ్లు వదిలేటప్పుడు కిందికి మీరు 200-300 క్యూసెక్లు వదులుతున్నారు. తెలుగుగా టాపిక్ కదా, 200-300 క్యూసెక్లు వదులుతారు. అది మాకు చేరదు. మెయిన్ కెనాల్ మొత్తం కూడా అన్ని అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద రాళ్ళు పెట్టుకున్నారు, పెద్ద పెద్ద దాన్ని డివైడర్లు కూడా కట్టేసుకున్నారు అక్కడ. సో మీరు 200-300 క్యూసెక్లు వదిలితే మాకు చివరి వరకు నీళ్ళు రావు. మీరు ఎంత వదలాలి? చివరి ఆయకట్టు వరకు మాకు నీళ్ళు రావాలంటే ఎంత వదలాలి? ఇంకా 2000 మీరు ఎప్పుడు లాస్ట్ ఎప్పుడు వదిలినారు? వస్తారు కింద ఆలగడ్డకి వచ్చేటప్పటికి ఎంతకు వస్తారని చెప్పండి అంటున్నాను. స్టార్టింగ్ లో 2000 వదిలితే మీ వరకు సరిపోతుంది అంటున్నాను. మీరు నాకు నీళ్లు కిందికి వచ్చేదానికి మాకు 800 నుంచి 1000 క్యూసెక్లు వదిలితేనే మీరు లాస్ట్ టైం ఆ పని చేయలేదు. లాస్ట్ టైం మేడం మనము 30 లాక్స్ ఉంటే ఇంప్రూవ్ చేసినాం కాబట్టి అప్పుడు 1500 పెట్టాను. ఇప్పుడు గ్యారెంటీ ఇస్తున్నారా? మరి 2000 అంటున్నాం, అది పైన నాకు సంబంధం లేదు. అది మీరు ఎట్లా ఇది చేస్తారు, మేనేజ్ చేస్తారు, నాకు సంబంధం లేదు. ఆలగడ్డ చివరి వరకు మీరు 1000 క్యూసెక్లు తెలుగులోనే ఇవ్వగలుగుతారా, రిలీజ్ చేయగలుగుతారా? ఎందుకంటే కలెక్టర్ గారు ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు 200-300 క్యూసెక్లు లిమిట్ పెడుతున్నారు. అది ఏమవుతుందంటే మీకు కూడా తెలుసు, ప్రతిసారి నీళ్ళు వదిలిన ప్రతిసారి మాకు నీళ్లు రావు. ఆ 200-300 క్యూసెక్లు ఏ మాత్రం కూడా మనకు పనికిరావు. అది కూడా రైతులు రాళ్ళు పెట్టి మా వాళ్ళే కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది. సో గ్యారంటీగా ఈసారి మీరు చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఉన్నాయి. నాకు తెలిసి అదే స్టార్టింగ్ స్టేట్మెంట్ కూడా అయ్యింది వచ్చింది రాకముందు. నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు, రైతులకి ఎప్పటి వరకైనా నీళ్ళు ఇవ్వగలుగుతామని స్టేట్మెంట్ కూడా స్టార్ట్ అయి ఉంటుంది. కానీ మా ఏరియాలో అట్లా ఉండదు. మా ఏరియాలో వచ్చేసరికి మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. సో దయచేసి క్లారిటీగా చెప్పండి. మార్చ్ ఎండింగ్ వరకు నీళ్లు చివరి ఆయకట్టు వరకు మాకు 1000 క్యూసెక్లు వదులుతుంటేనే మాకు కిందికి నీళ్ళు వస్తాయి. అది గ్యారంటీ మీరు ఇస్తున్నారు కదా. మీటింగ్ అయిపోయి బయటికి పోతే మమ్మల్ని అడుగుతారు కదా. సో క్లారిటీ చెప్పి మీరు క్లోజ్ చేయండి టాపిక్. సో 2000 స్వామి చెప్పినట్టు 2000 అయితే ఇవ్వడానికి పరిస్థితి లేదు, దానికన్నా ఎక్కువ డ్రా చేయాలి కదా మీరు. అది మీరు డిస్కస్ చేసి చెప్తారా మాకు? ఏదో క్లారిటీ మా లెవెల్లో సార్ కూడా చెప్పారు, హై లెవెల్ డిస్కస్ చేసి డెసిషన్ చెప్తాను. హై లెవెల్ అంటే మీ ఈఎన్సీ గారా, మినిస్టర్ గారా, సీఎం గారా? ఇప్పుడు చివరి ఆయకట్టు వరకు అయితే నీళ్ళు రావు. అంతే కదా మీరు చెప్పేది. పైన ఎక్కడో చర్చ చేసి చెప్పాలంటే చివరి ఆయకట్టు తెలుగుగా మాకు నీళ్ళు రానట్టు మీరు డిక్లేర్ చేసేస్తున్నారు, అంతే కదా? కాదు మేడం, వాటర్ దానికి ప్రొవిజన్ ఉంటే డ్రా చేసుకోవాలనుకుంటే అదే ఇప్పుడు ఆ మీటింగ్ పెట్టింది దేనికంటే ప్రొవిజన్ ఉందా లేదా? ఐడి క్రాప్స్ అయితే 100% మేము ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం మేడం. కాదు మేడం, ఐడి క్రాప్స్ అయితే మాకు కాంటంప్లేషన్ ఉంది, మేము ఇచ్చేదానికి మేము ప్రయత్నిస్తాం. ప్యాడీ వేసేసి మాకు ఇవ్వాలంటే అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి. వేస్తున్నాం, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా మేడం. ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ బికాస్ ఆఫ్ క్లారిఫికేషన్ రెక్టిఫికేషన్ ఏం చేస్తారు? ఆ పాత మీటింగ్ ఈ మీటింగ్కి మధ్యలో మమ్మల్ని ఎప్పుడైనా కలిసి నెక్స్ట్ ప్రాబ్లం రాబోతుంది మీరు మాట్లాడమని చెప్పలేదు కదా. ఇప్పుడు మాకు చిన్న క్లారిటీ, నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. సో 2000 ఇప్పుడు చెప్పినట్టు 2000 క్యూసెక్లు వదిలినా కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావు. సో 2000 నుంచి మీరు వదలాలంటే పైల కూడా డిస్కషన్ జరగాలంట. సో ఇప్పుడు ఆలగడ్డకి అయితే చివరి ఆయకట్టు వరకు మీరు నీళ్ళు ఇవ్వలేదు, అంతే కదా సింపుల్ స్టేట్మెంట్. ఐడి క్రాప్స్ వరకు అయితే మేము అష్యూర్ మేడం.
ఐటీ క్రాప్స్ అనేది మేడం మీ అష్యూరెన్స్ మళ్ళీ మీరు అష్యూరెన్స్ అంటున్నారు అక్టోబర్ 1 లో కానీ నవంబర్ లాస్ట్ లో కానీ చెప్పాలి. మా మొక్కజొన్నకి ఇంతవరకు కట్టలేదు. ఆ వాన పడి మొత్తం ఫంగస్ వచ్చి అన్ని ఇంట్లో వేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఐటీ క్రాప్స్ అంటే మా దమ్ము కొట్టి సిరివెల్ల మండలం మాదేపురం నుంచి స్టార్ట్ అయినారు ఇక్కడ మనకు తెలుగంగా. కానీ మన పొలాలలో నారకాయలు పోసుకున్నారు. ప్లస్ మన పొలాలు ఆరంటే నెల నుంచి నెలన్నర పడుతుంది. పొలాలు ఆరవు. ఖచ్చితంగా మనం కేసు కినాల కింద ఎట్లా ఉరుమడి వేసుకుంటున్నామో అది ఉరుమడి వేయాల్సిందే అక్క. ఇప్పుడు సార్ గారు అక్క చెప్పినట్టుగా 1000 క్యూసెక్లు మాకు కింద నడపాలి సార్. అంటే సిరివెల్ల మండలం వాటర్ ఉంటాయి కదా కొన్ని ఊర్లకు వస్తారు. ఇంకా కింద డ్యామేజ్ అవుతారు. ఖచ్చితంగా 1000 క్యూసెక్లు రావాల్సిందే. రైతులు మనం ఒప్పించి 6 తడి పంటలు వేసి సగం మందితో ప్యాడీ ఒప్పించినా కూడా ఇష్యూ వస్తుంది అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు అన్ని మన రిజర్వాయర్స్ నిండి ఉన్నాయి కాబట్టి మాక్సిమం ప్రయత్నము ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాం. లాస్ట్ టైం కష్టంలో కూడా ఏప్రిల్ 15 వరకు ఇచ్చి వరి పంటను కాపాడే ప్రయత్నం చేశాం. ప్రయత్నం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది, ఇవ్వకుండా అంటూ ఉండదు. కానీ పూర్తిగా నీళ్లు లేని సమయంలో చిట్ట చివరి వరకు ఇవ్వడం కొన్నిసార్లు కష్టమవుతుంది. అది రైతులు కూడా అర్థం చేసుకోవాలి. మేడం, నీళ్లు లేనప్పుడు రైతులు మేము ప్రెజర్ పెట్టడానికి కూడా లేదు. బికాస్ ఎందుకంటే ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వడమే చాలా అందరూ కూడా ఒక ఇదిలో వచ్చాము సెయింగ్ దట్ నీళ్లు ఉన్నాయి, పుష్కరంగా నీళ్లు చివరి ఆయకట్టు వరకు నీళ్లు వస్తాయి భావనలో రైతులందరూ కూడా ఉన్నారు. సో అది బ్రేక్ చేసి వాస్తవాలు ఏంటో చెప్పడానికి ఈ క్వశ్చన్స్ నేను అడగడం జరుగుతుంది. సో 2000 కన్నా ఎక్కువ ప్రయత్నం చేస్తాము. అది మీరు రాయండి కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు, మేము, మంత్రులు అందరం కూడా సీఎం గారితో మాట్లాడి చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలంటే దీనికి మించి పర్మిషన్ కావాలని చెప్పి మేము చేస్తాం. కానీ మీరు చేయలేకపోయినారు, మమ్మల్ని కూడా దాంట్లో భాగస్వాములు చేయలేకపోతున్నారు. ఒక నిమిషం, మీరు చాలా నేను గతంలో కూడా చెప్పినాను, ఇవ్వలేను, మీరు వేసుకోవద్దు, కుదరదు, కాదు అనే మాట చెప్పడం చాలా ఈజీ. మీరు ఇందాక తెలుగు దొంగకు అట్లా చెప్తున్నారు, ఇప్పుడు కేసీకి అట్లా చెప్తున్నారు. ఇవ్వలేము, చేయలేము, కుదరదు. మొత్తం అందరికి ఎంతమందికి వేస్తుంది అంతమందికి ఇస్తారా? మా వరకు చెప్తున్నాను, మళ్ళీ పైన నేను అదిగా చెప్పట్లే, నా కాన్షియన్స్ చెప్పాను. నాకే 2000 సరిపోదని చెప్పినారు, మళ్ళీ ఇప్పుడు ఇస్తామంటున్నారు. మాట్లాడి క్లారిఫికేషన్ లేదు, అది ఉండండి. కేసీ కెనాల్ చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఎట్లు తీసుకొస్తారనేది ఇందాక ఆయన చెప్పినట్టు మీరు సంత చుట్టూరు కాదు ఎంత మీరు మెయింటైన్ చేయాలా, ఎన్ని అడుగులు మెయింటైన్ చేయాలా? అదే మేడం, ఇప్పుడు సిస్టమ్ ఇప్పుడు 16th లాక్ నుంచి మనకు కెనాల్ సిస్టమ్ ఉండేదే 40,000 మేడం. దాని కింద 80,000 మనకి 13 స్లూయిస్లు డ్యామేజ్ అయ్యి రిపేర్లు ఉన్నాయి, అవునా కదా? సిస్టమ్స్ మేడం, ఇది ఓల్డ్ సిస్టమ్. చెప్పండి, గతంలో కూడా లీకేజీలు జరిగినప్పుడు మేము స్వయంగా వెళ్ళి సంచులు వేసి ఆపుకునే పరిస్థితి కూడా మేము చూసినాం, అవునా కదా? దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మారింది? మేము మీకు చెప్తున్నాం, మీ దగ్గర నుంచి మేము రిప్రజెంటేషన్స్ తీసుకుంటున్నాం, మేము పైన ఇస్తున్నాము, కలెక్టర్ గారికి కూడా ఇస్తున్నాము. కానీ చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి ప్రాపర్ ప్లాన్ ఆలగడ్డకి లేదు, మీరు చేయట్లేదు, చేయలేకపోతున్నారు. ఎందుకనేది మాకు కూడా అర్థం కావట్లేదు. అదే మేడం, ఇప్పుడు మనకి సిస్టమ్ ఆల్రెడీ మీరు వరి వేసుకోవద్దు అంటే వినేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇందాకే రైతులు పదే చెప్పినారు, జొన్న నష్టం జరిగింది, ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కాబట్టి వరి వేసుకొని తీరుతారు. వరికి నీళ్ళు ఇచ్చే ప్లాన్ ఏంటి ఉంటే మాకు చెప్పండి, అది మేము పైన మాట్లాడుకుంటామో ఏం చేస్తామో అది మేము చూసుకుంటాము. దీని నుంచి శ్రీశైలం నుంచి సపోర్ట్ సార్ మినిస్టర్ లెవెల్ దానికి మాట్లాడి తీసుకుంటే మనకి అభ్యంతరం లేదు మేడం. మనకు అఫిషియల్ అలొకేషన్ ఇక్కడ లేదు కాబట్టి మేము మా పరిధిలో ప్రకారం మేము చెప్తున్నాం మేడం. అట్లీస్ట్ ఇట్ ఈస్ డిసైడెడ్ ఎట్ హైయర్ లెవెల్ వీఆర్ రెడీ టు గివ్ మేడం. హైయర్ లెవెల్ అంటే ఏంటి? మినిస్టర్ అండ్ సీఎం కలెక్టర్ గారు మేడం ఏమన్నా అంటే హైయర్ లెవెల్ ఇప్పుడు లాస్ట్ మీటింగ్ ఆ డైలాగ్ లో వినిపిలే కానీ ఇప్పుడు వినిపిస్తున్నారు కొత్తగా హైయర్ లెవెల్ అంట. ఏంటి హైయర్ లెవెల్? చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వడానికి సీఎం గారు అన్ని విధాలుగా చెప్తున్నారు. మళ్ళీ హైయర్ లెవెల్ డిస్కషన్ ఏం కావాలా మీకు? మీరు పొన్నాపురం దగ్గర 7 feet 7 అడుగులు ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు? మెయింటైన్ చేయగలుగుతున్నామంటే క్లారిటీ ఇచ్చేయండి. మీరు 7 అడుగులు మెయింటైన్ చేస్తే మనకు నీళ్ళు వస్తాయి, చేయగలుగుతారా లేదా? అదే మేడం, ఇప్పుడు మనం అక్కడ డ్రా చేసుకోవడానికి మనకు విషయం. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనకి శ్రీశైలం ఉండి కూడా మనకు నాట్ బీయింగ్ పర్మిటెడ్ టు డ్రా వాటర్. సో అలాంటి పరిస్థితులు రాకుండా మీరు రైతులు మన వాళ్ళు కూడా అందరు ఉన్నారు ఇక్కడ తెలుగు
సో అది కూడా గుర్తుపెట్టుకోండి అధికారులు ఏం చెప్పినారు. తర్వాత ఇప్పుడు ఏదైతే డిసెంబర్ మనకి యాక్చువల్గా అయితే సెప్టెంబర్ లాస్ట్ లేదా అక్టోబర్ 15th లోపల రైతులందరూ స్టార్ట్ చేసేసుకోవాలి. కానీ లేట్ అయ్యి 10 రోజుల క్రితం మొదలు పెట్టినారు. సో ఈ 10 రోజుల క్రితం మొదలుపెట్టింది పంట చేతికి రావాలంటే మార్చ్ ఎండింగ్ వరకు, ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంటున్నారు కానీ అది మన ఎంతవరకు సాధ్యమో నాకు తెలియదు. మార్చ్ ఎండింగ్ వరకు కంపల్సరీగా మా ప్రాంతంలో మేడం అందరూ వరియే వేస్తారు. మనం ఎంత మనం మీటింగ్లు పెట్టుకున్నా ఏం చేసినా డెఫినెట్గా కానీ మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం అనేది అది సాధ్యం కదని ఇక్కడ ఉన్న చాలా మంది కూడా ఒప్పుకుంటారు. మా ప్రాంతంలో ఎక్కువ వేసేది వరి జొన్నని. మొన్ననే జొన్న డ్యామేజ్ అయ్యి ఇంతవరకు అది కష్టం కూడా మనం ఇంకా సరిగ్గా ఇచ్చేయలేకపోయినాము. ఇప్పుడు వరి వేసుకోవద్దంటే కూడా ఇబ్బంది అవుతుంది మేడం. సో నీళ్లు వరికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాము, సఫిషియెంట్ గా లేకపోవడం. ఎందుకంటే ఇప్పుడు మనము తమిళనాడుకి చెన్నైకి నీళ్లు తీసుకునే తొందర కూడా మనకి లేదు. అక్కడ కూడా అన్ని రిజర్వాయర్స్ ఫుల్ అయినాయి, అన్ని కూడా నీళ్ళు కిందికి పోతున్నాయి. సో వరికి ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అనేది ఒకసారి దయచేసి క్లియర్ గా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పి కూడా అధికారులను కోరుతున్నాము. తెలుగుగా వరి కిందికి రాదు, వరి వేసుకోవడానికి లేదని నాకు చెప్పకండి. కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని డెకేట్స్ నుంచి వరి వేసుకోవద్దని చెప్పండి. రైతులు ఉన్నారు కదా, వరి వేసుకోవద్దు అని నీళ్లు పుష్కలంగా ఉన్నాయి అని స్టేట్మెంట్లు మనం అదే మేడం. ఇప్పుడు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఐడి దీనికి డిజైన్ అయ్యాయి మేడం కెనాల్స్. ఇప్పుడు మనం దీనికి రైతులు కంట్రోల్ చేయగలుగుతారా వరి వేసుకోకుండా మనం చేయగలుగుతాం? అదే మేడం, అదే మనం చెప్పేది ఏంటంటే ఇది కెనాల్ డిజైన్ ఉండేదే దీనికి రబీకి ఉండేది. మన రబీలో ఐడి క్రాప్సే ఉండాలి. మనం ప్యాడీకి తీసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్ గా ఎప్పుడు పడినప్పుడు కంపల్సరీగా ఉంటారు. కాదండి, చెన్నైకి నీళ్ళు తీసుకుపోయే తొందర మనకి లేదు, కిందికి నీళ్ళు తీసుకుపోయే తొందర లేదు కదా మనకి. లేదు, యూ హ్యావ్ సఫిషియెంట్ వాటర్. సో వరికి ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాము? అదే మేడం, కెనాల్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ నాట్ సపోర్ట్ సప్లైయింగ్ వాటర్ టు ప్యాడీ మేడం. అందుకని మేడం ఏం లేదు, కెనాల్ సిస్టమే సపోర్ట్ చేయలేదు. మేము మేనేజ్ చేసి పెట్టాలా వరికి నీళ్ళు ఎట్లా ఇప్పగలుగుతాం? మాకు మధ్యలో ఏంటంటే దీనికి అగ్రి అవుతారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారి కాన్ఫరెన్స్ లో కూడా వరి ఇదవుతుంది, మా కాన్ఫరెన్స్ లో కూడా వరి ఇదవుతుంది తెలుగు కింద. మరి వరి వేసుకోవద్దు అన్నప్పుడు రైతులకి మేము చెప్పే పరిస్థితి మాకు ఉండదు. గతంలో ఇచ్చిన నీళ్లు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే స్టార్టింగ్ స్టేట్మెంట్ మనకి నీళ్లు ఉన్నాయి. ఉండే పరిస్థితి నేను చెప్తాను, వివరిస్తున్నాను మేడం. అది ఇప్పుడు రైతులు వేసుకుంటున్నారు ప్రాక్టీస్, బట్ ఒరిజినల్ గా ఇది కెనాల్స్ కానీ ఇవన్నీ కూడా డిజైన్ అట్లాంటప్పుడు మీరు ఈ మీటింగ్ కి ముందే మీరు రైతులకి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంచెం అవగాహన లాగా పెట్టి రైతులతో మీటింగ్లు పెట్టుకుని మాట్లాడిండాల్సింది. ఎందుకు అది చేయలేకపోయినారు? నేను గతంలో లాస్ట్ ఐబీ మీటింగ్ లో కూడా చెప్పిన, మీరు మీటింగ్లు పెట్టండి, రైతులకు చెప్పండి, మాకు చెప్పండి. ఇప్పుడు సడన్ గా వరికి మేము వరికి నీళ్ళు ఇవ్వలేము అంటే ఎప్పుడు చెప్పాలని మీరు ఎప్పుడు చెప్తున్నారు? ఏపీ మీటింగ్ లోనే మనకు ఒక ఫోరం ఉంటుంది మేడం, చెప్తున్నారు. అవునండి, దానికన్నా ముందు చెప్పకూడదని ఏమన్నా ఎక్కడన్నా రూల్ ఉందా? మేము రెగ్యులర్ గా మీతో టచ్ లో ఉంటున్నాం కదా, మాకన్నా చెప్పాలి కదా. వరి ఎక్కువ ఏ ప్రాంతంలో వేస్తున్నారో ఆ పర్టికులర్ ఎమ్మెల్యేస్ చెప్పిడాల్సింది మీరు. మేమన్నా రైతులతో మాట్లాడి స్టేట్మెంట్లు ఇచ్చి ముందుగానే వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ చేసేవాళ్ళము. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి అని చెప్పిన తర్వాత మీరు ఎందుకు నీళ్లు తీసుకురావడం మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం. ఈ సమస్యలు ఆలగడ్డకి శాశ్వత పరిష్కారం తీసుకురావచ్చు. ఆల్రెడీ ఆ ప్రపోజల్ గవర్నమెంట్ లో ఆల్రెడీ ఆ దృష్టిలో పెట్టినాము, ఇల్లు నుంచి లిఫ్ట్ పెట్టాము, అది పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు నీళ్ళ సంగతి చెప్పు నాకు. అందుకోసమే వచ్చినామని. ఇప్పుడు నీళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను. అది మీకు తెలుసు, నేను ప్రపోజల్ మూవ్ చేస్తున్నామని మాకు తెలుసు, మినిస్టర్ గారికి పెట్టాం, అంతా ఓకే. అది మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు, వెరీ గుడ్. అది పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు నంద్యాల ప్రాంతము, ఆలగడ్డ ప్రాంతంలో కేసీ కెనాల్ కింద ఉన్న రైతుల పరిస్థితి, ఎప్పటి వరకు నీళ్ళు ఇస్తారు, ఎంత నీళ్ళు ఇస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడ నీళ్ళు వస్తాయి అనేది ఒక క్లారిఫికేషన్ మాకు ఇవ్వండి. మేడం గారు ఆయన తెలిసిన విషయం చెప్పలేకపోతున్నారు, అది చాలా సిల్లీగా చెప్తున్నారు. పర్మనెంట్ సొల్యూషన్ అది ఓకే. ఇప్పుడు నీళ్ళు సంగతి ఏంటని అడుగుతుంటే మీరు అంటే నీళ్ళు ఇవ్వరా మాకు? మరి అదే చెప్పండి. గవర్నమెంట్ హై లెవెల్ డిస్కస్ మాకేంది సార్, మా తాలూకాకు వచ్చే కలెక్టర్ గారు
దిస్ ఇస్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ సమాధానం చెప్తున్నారండి. ఏమనంటే పై లెవెల్ అంటున్నారు. ఇప్పుడు వాట్ క్వశ్చన్ ఆస్కింగ్ ప్రైవేట్ మీటింగ్ పెట్టాము, మాకు పెద్ద నోట్స్ ఇచ్చారు దీంట్లో కేసీ కెనాల్ గురించి, స్లైడ్స్ చూపెడుతున్నారు. నేను సింపుల్ గా ఏం అడుగుతున్నాను, ఇప్పుడు కేసీ కెనాల్ కి నంద్యాల ఆలగడ్డ ప్రాంతంలో ఉన్న రైతులకి ఎప్పుడు వరకు నీళ్ళు ఇస్తారు, ఎన్ని నీళ్ళు ఇస్తారని అడుగుతున్నాను. పై లెవెల్ అడుగుకుంటారంటే ఎవరు అడగాలో? పై లెవెల్ వెళ్ళి సీఎం అడగాల, నేను నీళ్ళు ఎన్ని ఇస్తారని. ఎస్సీ గారు 0 to 150 డిఫికల్ట్ ప్రైస్ సంతూర్ కాడ 6 levels 6.5 feet మెయింటైన్ చేయగలుగుతామని చెప్పి ఓకేనా? అది చెప్పండి మరి, అదే అడుగుతున్నాను నేను. I can maintain 6 feet at పున్నాపురం దగ్గర 6.5 లాస్ట్ టైం ఈ మేనేజ్మెంట్ చేయడం వల్ల, రెగ్యులేషన్ చేయడం వల్ల 6.5 మనకి లేకపోయినప్పుడు కూడా 6.5 లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నాము. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, మీరు జస్ట్ మేము చెప్పాల్సింది పలానా దగ్గర నుంచి మేము నీళ్ళు తీసుకోగలిగితే మేము 6.5 to 7 feet మేము మెయింటైన్ చేయగలుగుతాం అన్న క్లారిటీ ఒకటి అడుగుతున్నాము. మీరు రైతులందరినీ కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే ఇదిలోకి తీసుకెళ్తున్నారు. చాలా సింపుల్ గా శ్రీశైలం నుంచి డ్రా చేసుకుంటాం, 6.5 లెవెల్స్ మేము మెయింటైన్ చేస్తాం, అది చెప్పేసేయండి. శ్రీశైలం నుంచి మనకు పర్మిషన్ వస్తే వస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి ఆలగడ్డకి? ఆలగడ్డకి ఎక్కడి నుంచి? అందరికి వచ్చి మాకు వచ్చేది సార్, అందరికి వచ్చినాక మాకు రావాలి కదా, అదే డిస్కస్ చేస్తాం.